పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయక ప్రాంతమైనటువంటి నర్సరావుపేటను కేంద్రం అనేక రకాలుగా ఆదుకుందని అన్నారు. ఏపీలో ప్రతి జిల్లాలో హైవే నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 4400 కిలోమీటర్ల హైవే నిర్మాణం పూర్తయిందని, ఇంకా 5600 కోట్ల రూపాయలతో పలు రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఇవాళ మరి బీజేపీ ఆధ్వర్యంలో మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి కూటమి విజయం సాధించి సంవత్సర కాలం సుపరిపాలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా కలిసి తొలడుగల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి మీద భరోసా పెట్టుకొని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీస్ ముగ్గురే ఉన్నారు. అందరూ అనుకున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచ వ్యాప్తంగా వారు తెలియని వారు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాక్షస పరిపాలన నుంచి విముక్తి పొంది వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మరి రామన్న రాజ్యంగా ఏర్పాటు చేసుకుని మన ప్రతి కార్యక్రమాన్ని శాంతియుతంగా, సుఖవంతంగా చేసుకుంటున్న మరి ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉమ్మడి కూటమిలో మన నర్సరావుపేట పట్టణం రావటం, పల్నాడు జిల్లాకి ముఖద్వారం నర్సరావుపేటలో రావటం చాలా సంతోషంగా ఉంది. మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ అందరం కూడా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మన మోట అంతా ఒకటే, రాబోయే కాలంలో ఎప్పుడు ఈ ఉమ్మడి కూటమి ఉండాలి, ఓ మంచి పరిపాలన జరగాలి. ఆ విధంగా ఉన్నప్పుడే రైతులు బాగుంటారు, చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యవస్థలన్నీ బాగు చేసుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా భరోసా నరేంద్ర మోడీ గారి మీద వేసి వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు. తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మంచి మనసుతో ముందుకు వచ్చారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తి మనకు తోడుగా ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది. నా రెండో విడత సారథ్యం అని చెప్పి కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది. మొదటిసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయటం ఆనవాయితీ. దాంట్లో భాగంగా మొదట రాయలసీమలో ప్రారంభించడం జరిగింది. దేవుని కడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది. రోజు ఒక జిల్లాలో కార్యకర్తలతో సమావేశంతో పాటు, విస్తృత కార్యకర్త సమావేశంతో పాటు ఆ నగరంలో ఉండే ప్రముఖుల్ని కలిసే ఒక అవకాశం, ఒకటి ఇన్ఫార్మల్ గా చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ఉదయం తప్పనిసరిగా అన్ని చోట్ల చేస్తున్నాం. అలాగే సాయంకాలం ప్రముఖులతో సమావేశం, అలాగే ఊర్లో ఉండే ఏవైతే ప్రముఖమైన ప్రదేశాలను వాటి దర్శనం కూడా చేసుకోవటం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావుల్ని తప్పనిసరిగా వాళ్ళ స్మృతి, వాళ్ళ సంబంధించిన ఏవైతే ప్రయత్నం ఉందో వాటిని తప్పనిసరిగా స్మరించుకోవడం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఆ విధంగా మన ప్రాంతానికి, మొత్తం తెలుగు భాషకి ఒక కీర్తి కిరీటంగా మార్చిన గుర్రం జాషువా గారికి నివాళులు అర్పిస్తాం. ఆ విధంగా ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈరోజు ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమం నరసరావుపేట ఏదైతే ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి గారి షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో జరుగుతుంది. దీంట్లో మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ రావు గారు కూడా పాల్గొనడం ఏదైతే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు అనేక మంది బ్యాంకర్స్, మన రామకృష్ణ గారు, మన ఎస్బీఐ ఆర్ఎం గారు, అలాగే ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వాళ్ళు, అలాగే అనేక మంది ఇతర లెక్చరర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే నగర ప్రముఖులతో అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.